H1B వీసాలకు తానెప్పుడు అనుకూలమేనన్నారు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. H1B వీసాల విస్తరణలో రిపబ్లికన్ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతున్న వేళ స్పందించారు. నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు అమెరికాకు రావడానికి అనుకూలమైన ప్రత్యేక వీసా ప్రోగ్రాంకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి చట్టబద్దమైన వలసలకు మద్దతిచ్చారు. H1B వీసాల విస్తరణపై డొనాల్డ్ ట్రంప్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి ఈ చట్టబద్దమైన వలసలకు మద్దతిచ్చారు. దీనిపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు అమెరికాకు రావడానికి ఉపయోగపడే ప్రత్యేక వీసా ప్రోగ్రాంకు తాను మద్దతిస్తున్నానని తెలిపారు. తాను ఎల్లప్పుడూ H1B వీసాలకు అనుకూలంగా ఉంటానన్నారు. అందుకే తమ దేశంలో ఆ వీసాలు ఉన్నాయని తెలిపారు ట్రంప్. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని అమెరికా ఏర్పాటు చేసింది. దీనికి సంయుక్త సారథులుగా నియమితులైన మస్క్, వివేక్ రామస్వామి H1B వీసాపై మాట్లాడారు. యుఎస్ తక్కువ స్థాయిలో నైపుణ్యం గల గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోందని తెలిపారు. అందుకే ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే నైపుణ్యం గల వారిని దేశంలోకి అనుమతించడానికి H1B వీసా ఉపయోగపడుతుందన్నారు. టాలెంట్ ఎక్కడున్నా దాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ప్రపంచ దేశాల్లో అమెరికా ఎప్పటికీ మొదటి స్థానంలో ఉండాలంటే ఈ ప్రోగ్రాంకు మద్దతివ్వాలని కోరారు. మస్క్ కూడా H1B వీసాపైనే అమెరికాకు వలస వచ్చారు. అయితే దీనిపై పలువురు భిన్నమైన వాదనలు వినిపించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్కీ హేలీ తాను సౌత్ కరోలినా గవర్నర్గా పనిచేసిన సమయంలో నిరుద్యోగిత రేటు 11% నుంచి 4% పడిపోయిందన్నారు. విదేశీ ఉద్యోగుల్ని కాకుండా పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించాం కాబట్టే అది సాధ్యమైందని గుర్తు చేశారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రజలకు శిక్షణ ఇవ్వడం వల్ల వారు ఇప్పుడు విమానాలు, ఆటోమొబైల్స్ తయారీలో రాణిస్తున్నారని తెలిపారు. అమెరికన్లను తక్కువ అంచనా వేయొద్దని తన అభిప్రాయాన్ని వినిపించారు. ప్రత్యేక నిపుణులైన విదేశీయుల్ని మరింత తేలిగ్గా నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ బైడెన్ కార్యవర్గం పలు నిబంధనల్లో మార్పులు చేసింది. దీంతో పాటు సులువుగా F1 విద్యార్థి వీసాలను H1B వీసాలుగా మార్చుకునే అవకాశం కల్పించింది. ఇది లక్షల మంది భారతీయ వృత్తి నిపుణులకు ప్రయోజనం కల్పించనుంది. ఈ వీసా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది. టెక్నాలజీ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను దీని సాయంతో నియమించుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా భారత్, చైనా దేశాలు ఈ వీసా నుంచి చాలా లబ్ధి పొందాయి.